కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేది మనం కౌంట్ చేసి చెప్పాలి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటాడు, లేదా ఎన్ఎంఎంఎస్ లాంటి స్కాలర్షిప్ ఎగ్జామ్స్ కూడా ఈ టైప్ ఆఫ్ సమ్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ లో మనకి ఇవి 2 డయాగ్నల్స్, ఈ ఎల్లో కలర్ లో ఉండే వాటిని డయాగ్నల్స్ అంటారు. ఈ డయాగ్నల్స్ గీసినప్పుడు మనకి కనిపించేవి 1 2 3 4 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 ట్రయాంగిల్స్ అదేవిధంగా ఈ డయాగ్నల్ గుండా ఒక డయాగ్నల్ గుండా చూస్తే కనుక ఇలా కట్ చేస్తే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, అంటే 5 6. ఈ డయాగ్నల్ గుండా చూస్తే కనుక మనకి ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, అంటే ఇది 7 8. టోటల్ గా మనకి 8 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. దీన్నే షార్ట్ కట్ గా మనం ఈ విధంగా చేసుకుంటామంటే మనకి డయాగ్నల్స్ కట్ చేసినప్పుడు మనకి 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. లోపల ఆ 4 ఇంటూ ఎన్నైతే డయాగ్నల్స్ ఉన్నాయో ఆ డయాగ్నల్స్ తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం, అంటే 4 ఇంటూ 2 8 అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి షార్ట్ కట్ యూజ్ చేసి మనం ఈ సమ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక మనకి 1 2 3 4 5 6 7 8 మనకి 8 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి డయాగ్నల్స్ అన్ని ఉన్నాయి 1 2, అంటే 8 ఇంటూ ఈ డయాగ్నల్స్ 2 8 ఇంటూ 2 16 ట్రయాంగిల్స్ ఫామ్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి సేమ్ స్క్వేర్స్ పక్కపక్కనే 2 ఉన్నాయి కాబట్టి ఇది ఏముంచి 8, ఇందులో ఏముంచి 8 ట్రయాంగిల్స్ ఉంటాయి, అంటే 8 ప్లస్ 8. ఆ 8 ప్లస్ 8 కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఫామ్ అయ్యేవి ఇలా 1 ట్రయాంగిల్, అదేవిధంగా ఇలా ఇదొక ట్రయాంగిల్, అంటే 2 ట్రయాంగిల్స్ ఎక్సెస్, అంటే 8 ప్లస్ 8 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 18 ట్రయాంగిల్స్ మనకి ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఈ మోడల్ చూసుకుంటే కనుక ఇందులో మనకి ఈ ట్రయాంగిల్లో మనకి ఈ విధంగా లైన్ గీసాడు. ఇందులో 1 2 ట్రయాంగిల్స్, ఇవి 1 2, అదేవిధంగా టోటల్ పెద్ద ట్రయాంగిల్ 3. అంటే ఇక్కడ మనం షార్ట్ కట్ యూజ్ చేస్తే కనుక ఇక్కడ ఏవైతే పార్ట్స్ చేసి ఉన్నాయో కిందని, అంటే బేస్ని ఏవైతే ఎన్ని పార్ట్స్ చేసి ఉన్నాయో 1 2